ఉంచుకొనని మీరు శిష్యులకు నేర్పితిరి. ఈ గృహమునందు నివసించు వారు మీ బోధనలకు బద్దులై అశాంతికి గురి కాక నిండు మనస్సుతో మేము సేవితులుగాక. అందరూ ప్రభువా మాతో వాసము చేయండి. ప్రభువా నీకు తల దాచుకున్నటకై నీకు తావు లేకుండెను. అయినను నీవు నీ పేదరికము పైన సనకుకొనక స్నేహితుల ఆదరణను నీవు అంగీకరించితివి. గృహము లేని వారిని ఇదిగో వారికి మేము సహాయపడినట్లు చిత్తగింపమని ప్రభువా మాతో వాసము చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ రోజు ఈ గృహమును ప్రవేశించు మీ దాసుల పైన, ముఖ్యంగా మొద్దు సుధాకర్ గారి కుటుంబంపై మాకు మీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనలను అందించుచున్నాము. ఇంటనున్న వీరికి నీడగా నుండి, బయటనున్న వీరికి వారికి తోడుగా ఉండి, తిరిగి వారి గృహము చేరినప్పుడు మీరు అతిథిగా దయచేయమని, చివరన నీ తండ్రి ఇంట వీరి కొరకై మీరు సిద్ధపరిచిన నివాసమునకు వీరిని తీసుకుని వెళ్ళిపోమని, అచ్చట మీరు సదా నివసించి ఉందురని మేము నమ్ముచున్నాము. ఓ దేవా మా తండ్రి, నీవు జీవించువాడవు. ఎందుకన ఈ కుటుంబములకు నీ గృహమును నివాసయోగ్యముగా దయచేసితివి. ఈ గృహమునందు నివసించు వారికి పరిశుద్ధాత్మ వరములు అందజేయండి. నీ దీవెనలు వీరికి అనుగ్రహించును. ఆ వరములను వీరు తమ ధర్మక్రియల ద్వారా ఇతరులకు చూపెదురుగాక. ఆమేన్. ఈ గృహమును ప్రవేశించు వారందరూ ప్రేమ సమాధానములు నీ వలన పొందినని వారు నిత్యము కూడా నీ కృపకు పాత్రులైందురుగాక. ఆమేన్. ఈ జల ప్రోక్షణము ద్వారా, తన మరణోత్థానముల ద్వారా మనను రక్షించిన క్రీస్తు ప్రభునందు మన బాప్తిస్మము జ్ఞాపకపరచునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును.